నమస్తే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థిగా తెలంగాణ శ్యామ్ పోటీ చేయబోతున్నారట. వీసీకే పార్టీ ఆయనని అభ్యర్థిగా ప్రకటించింది. సో మరి తెలంగాణ శ్యామ్ ఈ మధ్యకాలంలో ఈ ఉత్తర భారతదేశము మార్వాడి ఇష్యూ వీటన్నింటి మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాడు. వార్తల్లో నిలిచిండు. ఒక ఐడెంటిటీని అయితే క్రియేట్ చేసుకోగలిగిండు. సో మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో గెలవడం అంటే అంత ఈజీనా? ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు? సరే, రాజకీయాల్లో ఉన్నాడు ఒక పార్టీ నుంచి, కానీ పోటీ ఎందుకు చేయాలనుకుంటున్నాడు? అది జూబ్లీ హిల్స్ నుంచి, ఇది ఈ బై ఎలక్షన్లో. ఒక్కసారి మనం మాట్లాడదాం. శ్యామ్ బ్రదర్, నమస్తే. నమస్తే రగన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నారా? అవునా? ఏంటి మొత్తం లైన్ మార్చేసినావు? అంటే ఎందుకు? పాతలైనే అన్న, పాతలే. అంటే నేను అట్లేం మార్చలే, పాతలైనే. నువ్వు రాజకీయ నాయకుడువేనా? నేనే కాదన్న, చిన్నప్పటి నుంచి అంటే ఆ, మా రక్తంలోనే రాజకీయం ఉంటది. బట్ డబ్బులు ఉండవు, లేకపోతే మా వెనకాల పోలీస్ యంత్రాంగము, భూ ఉమ్, కబ్జాలు అలాంటివి ఉండవు. కానీ మేము రాజకీయాలలో ఉన్నాం. ఎటువంటి ఉమ్, రాజకీయాలలో ఉన్నాం? ఎర్ర జెండా రాజకీయాలలో ఉన్నాం. ఎర్ర ఇప్పుడు జెండా ఇప్పుడు ఇప్పుడు రాజకీయాలలో జూబ్లీ నుంచి హిల్స్ నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు. నన్ను మా పార్టీ అంటే ఈ రోజు మీటింగ్ ఉందన్న మా తిరుమావలన్ గారితోని. ఉమ్, రాష్ట్ర కమిటీ సమావేశం ఉన్నది, నన్ను నిలబడమని చెప్పారు. ఉమ్, రాష్ట్ర కమిటీ ఇంకా నన్ను అభ్యర్థిగా ఆ, నువ్వు ఉంటేనే బాగుంటుంది శ్యామద్ అనుకున్నప్పుడు, గతంలో కూడా ఉమ్. సికింద్రాబాద్ నుంచి పోటీ ఓకే. నాతోనే చేయించారు, ఎంపీగా పోటీ చేయించారు. ఇప్పుడు అది కూడా నా కాన్స్టిట్యున్సీ అంటే దాంట్లోకే, నా సెగ్మెంట్ లోకే వస్తుంది అది కూడా. ఓ, సికింద్రాబాద్ ఎంపీగా చేశారా మీరు? ఓకే, ఓకే. సికింద్రాబాద్ ఎంపీగా చేశాను. ఆ, ఏమంటారు, ఆ, కిషన్ రెడ్డిని ఓడించాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో పోటీ చేశా. బట్ ఉమ్, కిషన్ రెడ్డి డబ్బులు పంచి, ఉమ్, కేసీఆర్ కిషన్ రెడ్డి కుమ్మక్కై నన్ను ఉమ్, ఓడించారు. నా ఉమ్. దగ్గర అంత ఆర్థికమైనటువంటి బలం లేదు. నేను ఆ. డైరెక్ట్ ఎంపీగానే పోటీ చేశానన్న. సరే, ఇప్పుడు ఇంతకుముందు పోటీ చేయడం ఒక ఎత్తు, మీరు ఈ మధ్య కాలంలో ఈ మార్వాడి ఇష్యూస్ మీద కొట్లాడడము, వార్తల్లో నిలవడము, దీని తర్వాత ఈ ఎలక్షన్లో పోటీ చేయడం ఇంకొక ఎత్తు. అవునన్నా. ఇంతకుముందు మాలాంటి వాళ్ళకే అంత పెద్ద ఐడియా లేదు మీరు పోటీ చేశారు ఎస్, ఇది. ఎగ్జాక్ట్లీ, అవును, వాస్తవం. ఇప్పుడు అందరికీ కొంత మీరు పేరు మీదంతా వార్తల్లో వచ్చింది, ప్రజల్లోకి వెళ్ళగలిగారు కాబట్టి ఇప్పుడు ఇంకా బలంగా వినిపిస్తున్నది. మీరు అవునన్నా. అది కూడా ప్రజలు కూడా గమనిస్తారు. మీరు ఒక అక్కడ ఎలక్షన్లో మిమ్మల్ని చూస్తారు. అవునన్నా. అంటే గెలవడానికేనా, లేకపోతే ఏమన్నా ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమా? అసలు మీ మీ ఎజెండా ఏంటి ఎలక్షన్లో పోటీ చేయడానికి? మంచిగా అడిగారు రగన్న. ఈ ఉమ్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలని చెప్పబడుతున్నటువంటి ఏవైతే, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో ఒక మనిషిని, ఎవరైనా ఎంపీ గారిని ఇంటర్వ్యూ చేస్తుంటే, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు జర్నలిస్టులు అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఆయన ఉమ్, తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. ఉమ్, బీసీ రిజర్వేషన్ దాని మీద కోర్టు స్టే ఇచ్చింది కదా, నాకెందుకు సమరం అవుతుందా అని కాంగ్రెస్ ఆయన బీజేపీ ఆయన మీద నూకుతాడు, బీజేపీ ఆయన కాంగ్రెస్ ఆయన మీద నూకుతాడు, బీఆర్ఎస్ ఆయన ఈ రెండు పార్టీల మీద నూకుతాడు. నేనేమంటున్నా అంటే, మార్వడి, గుజరాతీ, రాజస్థానీలు ఇక్కడ చేస్తున్నటువంటి దోపిడీ పైన ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం జరుగుతా ఉన్నది. ప్రజలందరూ విపరీతంగా ఏమంటారు, మాలాంటి పోరాటం చేసేటువంటి వాళ్ళకు మంచి ఏమంటారు, సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీ ఉమ్, స్టాండ్ ఏందో చెప్పకుండా, తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా తెలంగాణ వ్యాపారుల పట్ల మీ రాజకీయ పార్టీల స్టాండ్ ఏందో చెప్పకుండా మీరు కంప్లీట్ గా గుజరాత్, మార్వాడి, రాజస్థానీలకు లొంగిపోయారంటే, బికాస్ ఆఫ్ ఇప్పుడు జోషి అనేటువంటి వ్యక్తి ఏకంగా మీరు పచ్చి తాగుబోతులని తిట్టారు. ఈ ఉమ్. మధ్య కాలంలో ఈ రోజు నిన్న కేసు వాళ్ళ అయినట్టుంది ఎవరో. ఎఫ్ఐఆర్ ఏదో అయినట్టుందా? ఆయన ఏమంటున్నాడు, ఎఫ్ఐఆర్ లో భయపడా, నా వెనకాల రాజేష్ సింగ్ ఉమ్, ఉన్నాడు, మోడీ ఉన్నాడు, ఎవడో కేడీ ఉన్నాడు అంటుడు. సరే, ఉమ్, ఎవరైనా ఉండదు కాదనట్లే, కానీ మన ఆత్మగౌరవాన్ని పక్కవాడి దగ్గర తాకట్టు పెట్టేటువంటి రాజకీయ పార్టీలను ఓడించండి. ఈ ఉమ్, తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆయన ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఈరోజు ఏం చెప్తా ఉన్నారు జూబ్లీస్ లో, ముస్లింల ఓటు బ్యాంక్ కోసం, క్రైస్తవుల ఓటు బ్యాంక్ కోసం ఈరోజు ఏమంటారు, ముసలి కన్నీళ్లు గారిసి వేరే పార్టీల మీద బురదలేస్తా ఉన్నారు. నేను ఉమ్, ఒకటే సూటిగా ఈ రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నాను రగన్న. ఈ ఉమ్, రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ ప్రజల కొరకు. ఉమ్, ఎవరైనా బతకొచ్చు, ఎవరైనా రావచ్చు, అందరిని ఆదరిస్తాం, ఇంత అన్నం పెడతాం. కానీ మా మీద పెత్తనం చెలాయించి, మా పైన ఆధిపత్యం ఆ చెలాయిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సంపదని చాప కింద నీరులాగా దేశభక్తి ముసుగుతోని దోసుకొని పోతామంటే మేము ఎలా ఊరుకుంటాం? ఓ ప్రాంతీయవాదులు, ఇది నా వాదన. ఉమ్, నేను ఒక పార్టీలో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆ ఏమంటారు, రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పని చేసినోడు కాదు. ఏ సమస్య జరిగినా, అది దళిత సమస్య జరిగినా, లేకపోతే ఏదైనా అట్రాసిటీ, కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు, ఇంకే సమస్య జరిగినా ఇక్కడి నుంచి కార్ వేసుకొని నా టీం వేసుకొని వెళ్ళి పనిచేసామే తప్ప, ఎప్పుడు మీరు అన్నట్టు అంటే సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్ననే మీరు నన్ను అడిగారు. సపరేట్ ఐడెంటిటీ కోసం అయితే మేము ఎప్పుడు చేయలేదు రాగన్న, అది ఉమ్. మాకు తెలియదు ఓకే. ఉమ్. అన్న. సో ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వీసీకే పార్టీ అంటే పెద్దగా ఉనికిలో, తెలంగాణలో అయితే ఉనికిలో లేని పార్టీ లేదు లేదు, అవును, చూడాల్సి ఉంటుంది, వాస్తవం. ఏ మాట అవును. కామాట.
సో అవును. మీకు ఇక్కడ ఓటు బ్యాంక్ ఏమున్నది అన్నది మీరు ఎలక్షన్లో పోటీ చేస్తే మీకు పడే ఓట్లను బట్టి ఉంటుంది. మరి అంటే అవునన్నా. దీని ద్వారా పోటీ చేస్తే గెలవడం ఏంటి అన్నది పక్కన పెట్టండి. అంటే దేనికోసం ఈ పోటీ? ఈ ఈ అంశం మీ ప్రజల్లో బలంగా వెళ్ళడానికేనా మీరు చెప్పిన ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ? అదే కదా మీ 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 ఆ, మంచి మంచి ప్రశ్న రగన. ఇప్పుడు దక్షిణాది నుంచి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పార్లమెంటు సీట్లు అక్కడ పెంచుకొని మీకు చెప్తా, మా పార్టీ ఎజెండా కూడా మీకు అంటే మన మన ఛానల్ వేదికగా ప్రజలకు కూడా తెలియదు. ఉమ్, ఆ, ఏమంటారంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, మీరు అక్కడ పార్లమెంటు సీట్లు పెంచుకుంటే మాకు ఇక్కడ ఉమ్, అన్యాయం జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి దగ్గరికి, కేరళ ఉమ్, ముఖ్యమంత్రి పినరయన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు, ఇంకా ఉమ్, వగేరా వగేరా కర్ణాటక ముఖ్యమంత్రి, సౌత్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళారు. ఒక ఏది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మినహాయిస్తే, అంతేనా? మీకు ఉమ్. ఐడియా ఉంది కదా. అవునవునవును. అక్కడికి వెళ్ళారు. ఎస్, మా కాన్సెప్ట్, మా పార్టీ లైన్ ఏంటంటే ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మీరు అక్కడ పార్లమెంట్లో సీట్లు పెంచుకొని ఇక్కడ మాకు తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతా ఉంది. ఉమ్, నెంబర్ 3, సౌత్ బడ్జెట్ ని సౌత్ కే సపరేట్ గా ఖర్చు పెట్టాలి. ఉమ్, 100 రూపాయలు ట్యాక్స్ కడితే, ఉమ్, ఇక్కడున్నాడు తెలంగాణ ప్రజలు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 57 రూపాయలు నువ్వు నీ గుజరాత్ కు, నీ రాజస్థాన్ కు, నీ ఉత్తరప్రదేశ్ కు తీసుకొని పోతా ఉన్నవే, మాకు ఉమ్. 43 రూపాయలు ఇస్తున్నావు, మిగతా డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఓకే. మేమేమంటున్నాం, మేమేమంటున్నాం మా బడ్జెట్ మాకే కేటాయించండి. ఈ మా ప్రధానమైనటువంటి మా పార్టీలో ఉన్నటువంటి ఇది. మా సార్ ఎప్పటి నుంచో కొట్లాడుతా ఉన్నాడు. ఉమ్, గతంలో అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా వచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను రగన్న, ఆ, బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో చాలా పెద్ద పార్టీ. ఉమ్, ఈ దళిత్ బహుజన ఓకే. ఆ, ఐడియాలజీతో ఉమ్. పనిచేసేటప్పుడు. మీ సార్ కానీ పేరేంటి? దీని తోల్ తిరుమావలన్, అతను తిరుమావలన్. ఇప్పుడు ఆ చిదంబరం ఎంపీ, పెళ్లి కూడా చేసుకోలేదు. ఇంకో ఉమ్, ఎంపీ ఉన్నాడు మాకు, విల్లుపురం ఎంపీ, ఓకే. తమిళనాడు నుండి రవి ఉమ్, గారు. ఉమ్. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బిఎస్పీ కూడా లేరన్నా, ఓకే. బిఎస్పీ కూడా లేరు. కమ్యూనిస్టులకు కూడా ఎంపీ లేరు. ఉమ్. డిఎస్పీ దాకా బీఆర్ఎస్ కూడా ఎంపీలు లేరు కదా, మా పార్టీకి ఉన్నారు. బీఆర్ఎస్ కూడా లేరు కదా ఎంపీలు. అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు మీ పార్టీ మీద. ఇది ఏదో ఆ, ఎల్టీటీ తరహా అని దానికి లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ? అవును. ఆ, అవును, వాస్తవం. చెప్తాను. ఎస్ ఎస్, ఆ, ఎల్టీడి ప్రభాకర్ అని, ఇప్పుడు ఎల్టీడి తమిళ్ టైగర్ ఈలమ్స్ అనేటువంటి ఎల్టీడి ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఆయన తమిళ ప్రజలకు దేవుడు. మనకి ఇక్కడ ఉమ్, జయశంకర్ సారు, కాళోజీ గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మనకు దేవుళ్ళు. ఉమ్, ఓకేనా, మన మన తెలంగాణ జాతి పితలు వాళ్ళు. ఉమ్, ఎస్, ఉమ్, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన నాయకుడు. తమిళ భాష కోసం, యాస కోసం ఆయన ఫైట్ చేశాడు. వాళ్ళందరూ ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. మా తిరుమావలన్ సార్ గారికి ఎల్టీడి ప్రభాకర్ గారి ఐడియాలజీ అంటే ఇష్టం. అంతేగాని ఆయన సంస్థని నేనేమో నడపట్లేడు. నిజంగా ఎల్టీడీ ప్రభాకర్ గారితో తిరుమావలన్ గారికి సంబంధం ఉంటే ముందు తిరుమావలన్ గారిని అరెస్ట్ చేయాలి కదా, మరి ఆయన అరెస్ట్ చేయమనండి, ఉమ్. ఎంపీ గారిని అరెస్ట్ చేయమనండి. ఓకే, ఇదంతా సరే. తప్పుడు యా, ఆరోపణలు అన్న. సరే. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ ఇక్కడ లోకల్ ఇక్కడ విషయాలకు వస్తే, అన్న, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ నుంచి అవును. ఎవరికి టికెట్ ఇస్తారో ఇంకా లేదు. ఉమ్, బీఆర్ఎస్ నుంచి ఎవరు ఆ సునీత మాగంటి గారికి, గోపీనాథ్ భార్యకి టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఫైట్ అవును. చేస్తున్నారు. మరి అవును. ఇందులో మీరు మీరు కనీసం ఓట్లు సాధించుకునే పరిస్థితి అయినా ఉండాలి కదా. ఇప్పుడు అది లేనప్పుడు మీ మీ ఇంతవరకు మీరు సాధించుకున్న పేరు ఇదంతా కూడా ఏమన్నా పోటీ చేసినా ఎన్ని ఓట్లు వచ్చినాయా అని అంటారు కదా. మరి దేనికి ఈ పోటీ? అదే అన్న, ఆ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు మాట చెప్పాడు, నాకు సడన్ గా గుర్తురావట్లే. నైతిక విజయం అంతిమంగా విజయం అన్న. ఇది డబ్బులు ఇచ్చి, మందులు పంచి, గూండాగిరి చేసి, లేకపోతే లక్షల కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి ఓట్లు కొనుక్కునేటువంటి రాజకీయాలని మార్చడం కోసమే మాలాంటి పేదవాళ్ళు, బలహీన వర్గాల బిడ్డలు రాజకీయాల్లోకి రావాలని ఆ మహానుభావుడితోని ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడితే చెప్పాడు. నా ఉమ్, వయసు 32 సంవత్సరాలు. నేను, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అడవిలో, కింది కులంలో, అంటరానితనంలో అన్ని దొరల భూస్వాముల యొక్క ఆధిపత్యాన్ని చూసి వచ్చినటువంటి వ్యక్తిని. మా మహిబాద్ జిల్లాకు మీరు కూడా వెళ్ళారు. మా ఆ, దగ్గర తునికాకు పోరాటం జరుగుతుంది. అంటే తునికాకు, బీడీలు లాగేటువంటి తునికాకు ఉంటుంది కదా, ఆ ఆకుని అడవికి వెళ్ళి కోసుకొని వచ్చిన తర్వాత మూటలు కట్టి, కట్టలు కట్టి అమ్ముతారు. ఆ ఆకుని ఆ బీడీలు చేసేటువంటి వాళ్ళేమో కరీంనగర్ వాళ్ళు, లేకపోతే నిజామాబాద్ వాళ్ళు ఉంటారు. ఆ అడవికి వెళ్ళి కోసుకొచ్చే వాళ్ళు మా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా వాళ్ళు ఉంటారు. సో ఆ తునికాకు పోరాటాలు ఆ కమ్యూనిస్టుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంటే మేము, ఎస్, ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు మొత్తం డబ్బులతోని ప్రజలందరినీ ఏం చేశారు, ఒక రకమైన ఎలక్షన్లు అనగానే కోట్ల రూపాయలు గుమ్మరించాలి అనేటువంటి దాంట్లో తీసుకెళ్లారు. ఉమ్, నేను సికింద్రాబాద్ లో పోటీ చేస్తే రగన్న, ఒక్క రూపాయి కాదు కదన్న, 100 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలే. ఉమ్, నాకే ప్రజలు డబ్బులు ఇచ్చారు, ఉమ్, నాకే ప్రజలు భోజనాలకు డబ్బులు పంపించారు, నా పెట్రోల్ ఖర్చులు ఇచ్చారు, డీజిల్ ఖర్చులు ఇచ్చారు. అన్న, ఈ రోజు కాకపోయినా రేపైనా గెలుస్తావన్నా, ఈ మిగతా రాజకీయాలు మిగతా పార్టీలు చేసినటువంటి రాజకీయం నువ్వు చేయకన్నా అని ఉమ్, చెప్పేసి నన్ను ఆదరించారు కన్నా. ఎస్, నేనేమంటున్నాను, నిజాయితీగా, ధర్మంగా
మా మా పార్టీ ఏదైతే చెప్పుద్దో, మేము ఏమైతే హామీలు ఇస్తామో ప్రతి కరపత్రాన్ని జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ఆ, ప్రజల దగ్గరికి గడప గడపకి తీసుకొని వెళ్తాం. మేమేమంటాం, మాకు మంచితనానికి ఓటేయండి, ఓటు నమ్ముకోకండి, వాడు ఏదో మందు ఇయ్యాల పోసి రేపు మిమ్మల్ని దోసుకోవడానికే అనేటువంటి కాన్సెప్ట్తో మేము ప్రజల్లోకి వెళ్తున్నామే తప్ప మీరు చెప్పినట్టు వాళ్ళలాగా నా దగ్గర బుగ్గ కార్లు లేవు, లక్షల రూపాయలు అయితే లేవు మరి ఎట్లా రగన్న. ఇప్పుడు ఇవన్నీ కావాలిగా, వెహికల్స్ కావాలని, చుట్టూ 10 మంది ఉండాలి, ఇదంతా ఎట్లా? ఈ ప్రజలు ఇప్పుడు నేను అంటున్నా, మీలాంటి వాళ్ళు లేకపోతే నన్ను అభిమానించేటువంటి వాళ్ళు 4 కోట్ల మంది జనాలు ఉన్నారు కన్నా. నేను మార్వడి, గుజరాతీ, రాజస్థానీ పెత్తనానికి వ్యతిరేకంగా గతంలో మళ్ళీ చెప్తున్నాను మీ ఛానల్ వేదికగా, రాజాసింగ్ ఒక మాట అనేవాడు. ఏమన్నాడు అంటే, బండి సంజయ్, రాజాసింగ్, మాధవలత ముస్లింలు మాకు ఓట్లు వేయకండి అన్నాడు కదా. ఉమ్, నేను కూడా అదే చెప్పా. ఇప్పుడు వేరే మనలాంటి మీలాంటి జర్నలిస్ట్ ఒక అన్న అడిగినప్పుడు, మరి ఏంటి శ్యామ్ నువ్వు రాజస్థాన్, గుజరాతీ, మార్వాడి గో బ్యాక్ అని వాళ్ళు ఓట్లు వద్దంటే, వద్దు, ఉమ్, నీకు చేతి పెట్టి దండం పెడుతున్నా, కాళ్ళు మొక్కుతాను, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ నాకు ఓట్లు వేయకండి, నేను ఆ, చచ్చిపోతున్నాను, నా నోట్ల నీళ్లు కూడా వేయకండి. నాకు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు, ఆంధ్రలో ఉన్నటువంటి అంటే ఇది ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓట్లేయండి. ఎందుకనంటే మీ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి ఇది ఉత్తరాది, ఇది కాదు, నార్త్ ఇండియా కాదు. మీ ఎందుకనంటే చాప కింద నీరులాగా మొత్తం మీరు దోసుకొని పోతా ఉన్నారు దేశభక్తి ముసుగుతోని. అందుకే దాదాసాహెబ్ ఠాక్రే మొత్తం మహారాష్ట్ర నుంచి వీళ్ళని నెల్లగొట్టాడు. మేము ఉమ్, అలాంటి పని చేయట్లేదు. కాబట్టి మేము మా దక్షిణాది హక్కుల కోసం ఇంతకుముందు మీరు చెప్పిన అంటే నేను చెప్పినట్టు పార్లమెంట్లు సీట్లు పెంచాలని, మా బడ్జెట్ ఉమ్. మాకే కేటాయించాలని ఇదే ఒక ఇదే సుప్రీంకోర్టు. ఎజెండాతో రేపు ఎలక్షన్ ప్రచారం ఉంటుందా మీది? ఇదే జూబ్లీ. ఏజెండా తెలంగాణ వాదం కూడా. తెలంగాణ ఇప్పుడు ఆ, వర్తక వ్యాపార చట్టం తేవాలి, స్థానికస్తులకే 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒక చట్టం తేవాలని చెప్పేసి పాదయాత్ర చేద్దాం అనుకున్నాం. ఆ లోపు బైపోల్ వచ్చింది కాబట్టి దీని ఉమ్, తర్వాత ఉంటది అన్న. ఇదే ఎజెండా, మా ఎజెండా. మేము ఏమంటున్నాం అంటే ఈ ఉమ్, ఈ పార్టీలు ఏవి కూడా తెలంగాణ ఇప్పుడు ఇంతకుముందు కనీసం తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది అన్న. ఆయన బీఆర్ఎస్ చేసుకున్నాడు, ఆయన కూడా ఉమ్, ప్రాంతీయవాది కాదు. ఉమ్. ఓకే. వీళ్ళెవరు ప్రాంతీయవాదులు కాదు. కాబట్టి మనల్ని పొద్దున్నేస్తే తాగుబోతులను తిట్టేటువంటి ఆ జోషి గాళ్ళు లాంటి ఉమ్, వదిలిపెట్టి మా లాంటిలోనే అక్రమంగా అరెస్ట్ చేయడాలు, నిర్బంధించడాలు, మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో కేసు కూడా పెట్టారు నా మీద. సో ఉమ్, ఇటువంటి పనులు చేస్తుంటే తెలంగాణ ప్రజలు మరి వాళ్ళ వైపు ఉంటారా, నా వైపు ఉంటారా అనేది మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు ఉమ్. పెద్ద ఎత్తున మనం ప్రచారంలోకి వచ్చాం, కానీ ఎప్పటి నుంచో నేనైతే పోరాటంలో ఉన్నాను. ఏ స్వార్థ ప్రయోజనాల కోసం పేరు మాధవిలత లాగా మసీదుల మీద, చర్చిల మీద బాణాలు వేసేటువంటి పని చేయాలి నేను. ఇప్పుడు నువ్వు మార్వాడి ఇండ్ల మీద బాణం వేస్తావా? నేను వెయ్యను మార్వాడి ఇళ్ళ మీద. నేను ఏమంటున్నాను, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మార్వాడి గుండా నన్ను బెదిరించాడు, నన్ను చంపుతా అన్నాడు, ఎక్కడుంటో చెప్పన్నాను. నేనేమంటున్నాను, సరే బ్రదర్ మీరు చంపుతా అంటే రండి, నా హక్కుల కోసం నేను కొట్లాడతా అంటే, నువ్వు ఉమ్, నన్ను చంపుతా అంటే రా. ఆ జోషి ఏమంటాడు, ఇప్పటికి కూడా ఏమంటున్నాడు, ఆ ఎంత అసలు నిజంగా కిషన్ రెడ్డి అనేటువంటి ఒక ఎంపీకి ఏమైనా కొంచెం మాట్లాడకూడదు కానీ, సారీ రగన, ఇజ్జతి మానం సిగ్గు శరం ఏమైనా ఉంటే గనక ఉమ్. కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జోషితోని తెలంగాణ ప్రజలు తాగుబోతుళ్ళు పొద్దుగాలనే అవును. ఏమంటారు మేము లేచి పూజలు రెండు చేస్తాం, వేలు ఇస్తే 2,000 దొరకగానే తాగుతారు అని అన్నాడు. అటువంటి వ్యక్తితోని వేదిక పంచుకొని తాగి తందనాలు వేసి డాన్స్ చేస్తుండే కిషన్ రెడ్డి కొంచెమైనా సిగ్గు ఉండాలి కదా. ఎలా రగన్న చెప్పండి. వీళ్ళు అవును. ఎవరు ఎవరు పంచింది, ఆయన బీజేపీ నాయకుడు అంట అవును. జోషి అనేటువంటి వ్యక్తి. ఉమ్, ఉమ్, ఎంత దుర్మార్గం చెప్పండి. అంటే పక్క రాష్ట్రం కూడా, అరే పక్కనున్న ఆంధ్ర వాళ్ళు మన యాసని మన భాషని వెక్కిరిస్తేనే కదా మనం వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడాం. అవును. ఏకంగా మనుషుల్ని వ్యతిరేకిస్తారు. అంటే ఎంత దుర్మార్గం అంటే అబ్బ, తెలంగాణ ప్రజలకు ఏ పని చేత కాదు అనే అటువంటి రీతిలో ఒక మొత్తం మన సమాజాన్ని ఇప్పుడు అవమానిస్తాం. బీజేపీనా మీ టార్గెట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో? మా టార్గెట్ అందరూ, మా టార్గెట్ యా? అందరూ, అందరా? అందరూ మా ఉమ్. టార్గెట్ అన్ని రాజకీయ పార్టీలు. ఏమో మరి మాధవిలతనే పోటీ చేయొచ్చేమాడ నా బీజేపీ నుంచి. స్థాయి అయ్యో అన్న మాధవిలత రాని, అవసరమైతే నరేంద్ర మోడీ కూడా పోటీ చేయని, నేను తెలంగాణ ప్రజల తరపున బరిలోకి దిగుతున్నా. మా ఉమ్, పార్టీ నన్ను బలపరిచింది, నువ్వైతేనే బాగుంటావు తమ్ముడు, కొట్లాడతావు అనే అటువంటి ఉద్దేశంతో నన్ను పెట్టారు. నేను గత 12 ఏళ్ల నుంచి అనేక సామాజిక సమస్యల పైన కొట్లాడుతా ఉన్నాను రగన్న. ఉమ్, మీకు కూడా తెలుసు. అక్రమంగా మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఖండించా. దా- ఉమ్. ఏమంటారు, అంతకు ముందు నుంచి కూడా టీఆర్ఎస్ ఆ, ప్రభుత్వం లేకపోతే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా రగన్న. ఉమ్, నేను తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్రను నేను పోషించాను. నాది ఎలక పాత్రనా, ఏనుగు పాత్ర అనేది పక్కన పెడితే నా పాత్ర అయితే ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేయను ఆ, అనేటువంటి లైన్ తీసుకున్నా, అప్పుడే నేను ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసాను. ఉమ్. దాంట్లో కట్టుకున్న ఖండాలు కూడా ఉన్నాయి. ఓ, కండువాలు కూడా కప్పుకున్నావు అప్పుడు? ఆ ఖండాలు నేను ఎందుకు అబద్ధం ఆడాలి, నేను చేసా, దాంట్లో కూడా పని చేశా. అంటే ఉమ్. తెలంగాణ వాది కేసీఆర్ అదే. అనుకున్నా తప్ప తెలియదు, కొద్ది రోజులే ఉన్నాను, ఎక్కువ లేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ. యా, మీ ఛానల్ సపోర్ట్ కూడా తెలంగాణ తప్పకుండా ప్రజలందరూ 100%. దయచేసి అక్కడ ఉన్నటువంటి యా, జూబ్లీహిల్స్ ప్రజలందరూ అంటే మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా మీ మీ కోరుకుంటా ఉన్నాను. మీ థ్యాంక్ యూ రగన్న. అధినాయకుడు వస్తున్నారా మరి ప్రచారానికి? వస్తున్నాడు మా యా, అధినాయకుడు. ఇద్దరు ఎంపీలు వస్తున్నారు, వెల్లుపులం రవి గారు వస్తున్నారు. ఓ, ఇది విషయం ఏంటంటే ఈ అంశాన్ని పార్లమెంట్ లో మాట్లాడతా అని చెప్పాడు తిరుమావలన్ గారు. ఓకే. ఈ అంశాన్ని పార్లమెంట్ లో మాట్లాడతా అని చెప్పాడు. మ్మ్, మమ్మల్ని అంటే మాకైతే అండగా ఉన్నాడు అన్న. ఓకే. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ ప్రచారంలో సో మచ్. కలుద్దాం. తప్పకుండా తప్పకుండా అన్న. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు మరి ప్రచారం? ఈ రోజే కదా అన్న, అప్పుడే నా మీద అన్ని బాధ్యతలు అన్ని పనులు ఇప్పుడే చెప్పమంటే నేను ఏం చేస్తాను? ఇప్పుడు ఓకే. బీజేపీ క్యాండిడేట్ అంటే నేను ఏమంటున్నాను అంటే బీజేపీ వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు కూడా లేదు, నైతిక హక్కు లేదు వాళ్ళకి అసలు. మ్మ్, ఇప్పుడు వాళ్ళు అంటే మేము మా పార్టీ ప్రధానంగా వాళ్ళకి ఏం పేరు పెట్టామంటే ఇది మ్మ్, భారతీయ జనతా పార్టీ కాదు, మార్వాడి జనతా పార్టీ. ఆ, మార్వాడి జనతా పార్టీ కాబట్టి మీరు మార్వాడంలో ఓట్లే అడగండి, తెలంగాణ ప్రజలు ఓట్లు అడగండి. ఎందుకనంటే అరే కులం పేరుతోని కొట్టి తిట్టి మిగతా కులాలను అవమానించినప్పుడు కనీసం బాధితుల్ని పరామర్శించినటువంటి పాపాన పోయినటువంటి మీరు మీకు ఎక్కడిది జూబ్లీహిల్స్ ప్రజల్ని ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది మీకు అంటున్నాను నేను. యా, సరే మాకంటి గోపీనాథ్ గారి మీద సింపతితో వచ్చిందా ఎందుకు వచ్చిందని పక్కన పెడితే వీళ్ళకి ఎక్కడిది ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? ఏ పార్టీలో కూడా లేదు. యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మనం, ఎలక్షన్ ప్రచారంలో మళ్ళీ కలుద్దాం మనం. తప్పకుండా వెరీ మచ్ థ్యాంక్ యూ. తప్పకుండా. ఉండండి. థ్యాంక్ యూ. నా తొలి